ఫ్యాన్స్ కోసం అనమాట. అతడు రీ రిలీజ్ సందర్భంగా ఇది మొదటి నుంచి దీని మీద దుష్ప్రచారం. ఈ సినిమా ఏదో అప్పట్లో ఆడలేదని, శాటిలైట్లోనే బాగా ఆడిందని నేను పదే పదే వాదించి వాదించి విసిగిపోయాను అనమాట 20 ఏళ్ళుగా. అరే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మీరు చూస్తే అసలు అది పరాజయం పాలైంది, అనుకున్నంత విజయంగా సాధించలేదని ఒక కామెంట్ ఎలా చేస్తారా బాబు, మీరు ఏ బేస్లో చేస్తారని. ఇవాళ రీ రిలీజ్కి సంబంధించి ప్రెస్ మీట్లో మురళీమోహన్ గారు కూడా మాట్లాడారు. ఆయన అడిగారు, రూపాయి పైసా రాలేదని చెప్పారు. మళ్ళీ ఈ మధ్యనే పుట్టుకొచ్చిన జర్నలిస్టులు ఉంటారు కదా, ఏది అతడు సినిమా అప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళు ఏమడుగుతారంటే అప్పట్లో రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసారట కదా. ఎవడు చెప్పాడరా బాబు, ఎవడి ఊహలకి వాడు పదును పెడతా ఉంటారనమాట. అంటే అంత అవసరం రాలేదు నాయన, పైసా మొత్తం లాభమే వచ్చింది, ఎవ్వడికి పైసా నష్టం రాలేదని చెప్పాడు. అయినా కూడా ఈ సిగ్గులేని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. బస్సు నీకు తెలియదు, బస్సు కావాలంటే ఏంటి కావాలంటే. అప్పుడు మేము డైలీ కలెక్షన్ రిపోర్ట్ డీసీఆర్ కూడా చూసేవాళ్ళం. అయినా కూడా ఆ సినిమా పోయిందంటారు. సరే సునకానందంగా అలా అనుకుంటే అనుకోనియండి. కానీ ఇంకొక విషయం, ఇప్పుడు అతడు పార్ట్ 2 తీస్తే ఎవరితో తీస్తారు అన్నారు. ఎవరితో తీస్తారు? పార్దుతోనే తీస్తామన్నారు. త్రివిక్రమ శ్రీనివాస్ పార్దు, అదే మన మహేష్ బాబుతోనే తీస్తామన్నారు. దీనికి సంబంధించి మనం కృష్ణ గారి వీడియోల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. కానీ మహేష్ బాబు సినిమాల గురించి ఎందుకు మాట్లాడము అంటే, ఎక్కువగా ఆయన అన్నీ అందుబాటులో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రీ రిలీజ్ నాకు తెలిసి అతను జితేంద్ర అనే ఆయన రీ రిలీజ్ చేస్తున్న ఆయన మహేష్ బాబు ఫ్యాను, కృష్ణ గారి ఫ్యాను అనుకుంటున్నా. ఎందుకంటే అతిథి నెక్స్ట్ రీ రిలీజ్ చేస్తాను అంటున్నారు. దాని తర్వాత వారసుడు జయబేరి బ్యానర్లో వారసుడు నాకు తెలిసి పూనకాలు వచ్చేస్తాయి మళ్ళీ థియేటర్లో. ఆ రేంజ్ అనమాట. కృష్ణ గారి అభిమానులు అందరూ మళ్ళీ థియేటర్కి వెళ్ళాలి, పాత సినిమాలు చూడాలి అంటే కేవలం విజయవాడ దుర్గకాళ మందిరం వాటిలో ఇట్లా దొరికే ప్రింట్లే కాదు, ఇలా 4K ప్రింట్లో వారసుడు కూడా చేశారంటే అటు నాగార్జున ఫ్యాన్స్కి ఇటు కృష్ణ గారి అభిమానులు బాగా ఆనందిస్తారు. అతడు సినిమా ఒక్కొక్క సీను ఒక జస్ట్ లైక్ క్లాసిక్, అంటే మోడర్న్ క్లాసిక్కి నిదర్శనంగా తీశారు. అయితే ఏంటంటే ఇది క్లైమాక్స్కి వచ్చేసి కొత్తగా తీశారు అంటే అట్లా ఒక చిన్న డైలాగ్తో ఎండ్ అయిపోయి తర్వాత ఈ టైటిల్స్ రోల్ ఆన్ అవటం అనేది ఉంది. అంతకుముందు ఉంది, హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, మన టేకింగ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి అలా తీశారు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారు దీనిలో నటించారు. అంటే ఈ అడిగిన వాడికి సరిగ్గా అడగడం తెలియలా, ఎట్లా ప్రజెంట్ చేయాలి ప్రశ్నని. పైగా ఈ బ్యాచ్ అంతా కూడా ప్రశ్నలు అడుగుతున్నట్లేదు, ఏదో సమాచారం ఇచ్చేసి మళ్ళీ దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని ఒక రొట్ట కొట్టుడు ప్రశ్న అడగటం మురళీమోహన్ గారిని. అంటే ప్రశ్న అడగాలంటే మీరు అడగాలి అనుకుంటే ఆ పాత్రకి ఆయన్నే ఎందుకు తీసుకున్నారు, సేమ్ మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. అయినా కూడా అలాంటివి అడగాలి. సుధగారు ఉన్నారు, సుధగారు ఆ పాత్రని ఎలా పోషించారు, అందులో మైన్యూట్ డీటెయిల్స్ కూడా చూస్తే మనము ఆ ఇంట్లో ఒక పెళ్ళి జరుగుతుంది, ఆ పెళ్ళి కూతురుగా నటించిన ఆర్టిస్ట్ ఎవరు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ రీయూనియన్ లాంటిది ఏదైనా చేయొచ్చు కదా. ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ వదిలిపెట్టేసేసి అందరికీ తెలిసినవే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా వాయిస్ చెప్పారు కదా, ఆయన కూడా ఒక సీన్లో నటించారు తన వాయిస్ ద్వారా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఏమంటారు? దాని మీద అభిప్రాయం అంటే ఏమంటారు? అసలు బాగాలేదండి అంటారా, లేకపోతే అద్భుతంగా ఉందని అంటారా? అంటే వీళ్ళలో సత్తా అంతా ఎక్కడ చూపిస్తారంటే పైత్యం ప్రదర్శించడంలో చూపిస్తారు. అంతేగాని ఎదురుగా ప్రొడ్యూసరు డైరెక్టరు మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, అడిగినే అడగాల్సిన అవసరం లేదు. మళ్ళీ మన ప్రశ్నకి సమాధానం వస్తే సైలెంట్గా కూర్చోవచ్చు. మీరు అలా 50 ప్రెస్ మీట్లో సైలెంట్గా కూర్చున్న 51 దాంట్లో మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తారు. మీరు ప్రతి ప్రెస్ మీట్కి వస్తున్నారు, ఒక్క ప్రశ్న కూడా అడగట్లేదు అంటే ఈజీగా జవాబు చెప్పవచ్చు. నేను అడిగే వాటన్నిటికీ సమాధానం చేస్తుంటే నేను ఎందుకు అడగాలి అని. అదే మీ ఐడెంటిటీ. అంతేగాని అదే బంపాన్ని లాగా డంబుగా కూర్చొని ఉండటం కాదు కదా. మనకు ఎదురుగా ఒక పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసరు, ఒక నిర్మాతలు లేదంటే నటీనటులు ఉన్నారంటే వాళ్ళని ఏం అడగాలి అనేది ఆ ట్రైలర్ గురించి అయితే ట్రైలర్ని కూలంకషంగా చూడాలి. ముందు మన మెదడులో ఉండాలి ఆలోచన. నీ ఒక్కడికే ఉందా అంటే నాకుంది, అవతలోడికి ఉందో లేదో నాకు తెలియదు. అది సంగతి. మహేష్ బాబు గారి కాస్ట్యూమ్స్ కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే టెక్నాలజీ మారిపోయింది, ఇప్పుడు కథలన్నీ మారిపోయినాయి, ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి అంటారు. కానీ ఎమోషన్ మారదు, ఎప్పటికీ మారంది ఎమోషను, సెంటిమెంట్. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది అనుకోవటం భ్రమ.
మీరు ఈ రోజుకి కూడా అలాంటి సెంటిమెంట్ని, అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి కథనే గనక తీస్తే సూపర్ హిట్ అవుద్ది. అందుకే కదా మన సంక్రాంతికి కొన్ని కుటుంబ గాథా చిత్రాలు ఎందుకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. ఈ మధ్య రాలేదు 2 ఏళ్ల నుంచి. కానీ ఎందుకంటే మనం మిస్ అవుతున్నాం ఎమోషన్ని. ఇప్పుడు సయ్యారా ఉంది కదా, దాంట్లో కూడా అదే కదా, పాతలానే ఉంటుంది కానీ మోడ్రన్ అభిరుచి, యూత్ ఎలా ఉన్నారు అనే దాన్ని ఒక చిన్న పాయింట్ని యాడ్ చేసి దాన్ని ఇదివరకు సినిమాలు ఎలా ఉన్నాయో రొమాంటిక్ లవ్ స్టోరీలు ఆ రేంజ్లో హిట్ కొట్టారు కదా. అలానే మన మహేష్ బాబు గారి సినిమాలు ఇప్పుడు అతిథి ఉంది, నాకు కొన్ని సన్నివేశాలు అద్భుతంగా నచ్చినాయి. కానీ ఓవరాల్గా అది లెంగ్త్ ఎక్కువ, ప్లస్ ప్రేక్షకుడిని విసిగించింది. ప్రేక్షకుడిని ఒకే రకమైన ఎమోషన్లో ఇసిగిచ్చింది. మహేష్ బాబు తాలూకు ఎమోషన్ని భరించలేకపోయారు. అదే ఎమోషన్ని, విపరీతమైన పెయిన్ని. అదే పెయిన్ నిజంలో కూడా కనపడుతుంది. ఒకటే పెయిన్ని భరిస్తూ ఉండాలి ఆ సినిమా చివరిదాకా. అర్జున్లో కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే ఓకే మనం అప్పుడు చూసాం ఇప్పుడు చూసాం అనుకుంటారు, కానీ అరే అద్భుతమైన సినిమాని అప్పట్లో మనం మిస్ అయ్యామే అని అనుకోలేరు. నాని ఓకే, నాని కూడా మీరు ట్రిమ్ చేసి రిలీజ్ చేయండి, మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి రిలీజ్ చేయండి నానిని. అరే అప్పట్లో ఇలాంటి సినిమా వచ్చిందా, మహేష్ బాబు ఇలా చేశాడా, ఏఆర్ రెహమాన్ ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చినా కూడా సినిమా పోయిందా అనిపిస్తుంది. బాయ్.